హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్. ఈరోజు వీడియోలో గుమ్మడికాయతో చపాతీ ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తాను. ఇది చాలా హెల్దీ. ఇది పిల్లలు కానీ పెద్దలు కానీ అందరూ తినవచ్చు. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. దీన్ని సింపుల్గా కూడా చేసుకోవచ్చు. గుమ్మడికాయని వట్టిగా ఎవరైనా తినడానికి ఇష్టపడరు. ఇలా చేస్తే కనుక పిల్లలు పెద్దలు తినడానికి ఇష్టపడతారు. ఈ వీడియోను పూర్తిగా చివరి దాకా స్కిప్ చేయకుండా చూడండి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి, కామెంట్ చేయండి. ముందుగా దీనికోసం గుమ్మడికాయను తీసుకున్నాను. ఇప్పుడు దీన్ని ముందుగా కట్ చేసుకోవాలి. గుమ్మడికాయ కొంచెం గట్టిగానే ఉంటుంది. ఇప్పుడు లోపల ఉన్న విత్తనాలను తీసేసుకొని ఈ విధంగా పెట్టుకోవాలి. ఈ విధంగా పెట్టుకున్న తర్వాత పైన పొట్టు అనే దానిని తీసేయాలి. మనం దీన్ని ఇప్పుడు ముక్కలుగా కట్ చేసుకోవాలి. మీరు గుమ్మడికాయను తురుముకొని అయినా చేసుకోవచ్చు. తురుముకున్న దానికన్నా ఈ విధంగా పేస్ట్ చేసి చేసుకుంటే బాగుంటుంది. తురుముకున్నామంటే కొంతమంది పిల్లలు గుర్తుపట్టేస్తారు. ఈ విధంగా పేస్ట్ చేసి చేసామంటే ఈజీగా పిల్లలు తినేస్తారన్నమాట. అందుకని ఈ విధంగా ట్రై చేసి చూడండి. ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న వాటిని ఒక బౌల్లోకి తీసుకొని కొన్ని వాటర్ వేసుకొని ఉడకబెట్టుకోవాలి. ఇలా ఉడికిన తర్వాత గుమ్మడికాయను పేస్టులా చేసుకోవాలి. ఇలా మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని దానిలో 1 కప్ గోధుమ పిండిని తీసుకోవాలి. అలాగే టేస్ట్కి తగినంతగా సాల్ట్ని యాడ్ చేసుకొని లేదా షుగర్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. మనం ఏదైతే పేస్ట్ చేసుకొని పెట్టుకున్నామో ఆ పేస్ట్ని కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. మనం చపాతీ పిండిని ఏ విధంగా కలుపుకుంటామో అదే విధంగా కలుపుకుంటే సరిపోతుంది. దీంట్లో కొద్దిగా వాటర్ కలుపుకొని బాగా మిక్స్ చేసుకోవాలి.
దీంట్లోకి ఒక స్పూన్ వెజిటబుల్ ఆయిల్ని వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత మూత అనేది పెట్టేసుకొని 30 నుండి 40 నిమిషాల వరకు పక్కన పెట్టుకోవాలి. తర్వాత మళ్ళీ దీన్ని బాగా మర్దన చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత మనం ఏ సైజులో కావాలంటే ఆ సైజులో బాల్స్లా చేసుకోవాలి. చూసారుగా ఈ విధంగా చేసుకున్నాము కదా. ఇప్పుడు కొంచెం గోధుమ పిండిని యాడ్ చేసుకొని మనం చపాతీని ఏ విధంగా చేసుకుంటామో అదే విధంగా చేసుకోవాలి. కాకపోతే కొంచెం మందంగా కాకుండా కొంచెం పల్చగా కాకుండా మీడియం సైజులో చేసుకోవాలి. మరి పల్చగా ఉంటే టేస్టీగా ఉండదు. అందుకనే కొంచెం మందంగా చేసుకోవాలి. మీరు చూసారుగా ఈ విధంగా చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ప్యాన్ అనేది హీట్ అయిన తర్వాత మనం ఏదైతే చేసి పెట్టుకున్నామో చపాతీని వేసుకొని ఒక వైపు కాలిన తర్వాత రెండో వైపున కూడా తిప్పుకొని వెజిటబుల్ ఆయిల్ని వేసుకొని రెండు వైపులా చక్కగా కాల్చుకోవాలి. ఈ విధంగా చపాతీని తిప్పుకుంటూ కాల్చుకున్నామంటే బాగా కాలుతుంది, గట్టిగా కూడా ఉండదు. ఎంతో సాఫ్ట్గా ఉండే గుమ్మడికాయ చపాతీ రెడీ. మళ్ళీ కొత్త వీడియోతో మీ అందరి ముందుకు వస్తాను. నేను ఇంకా మంచి మంచి వీడియోస్ని తీయడానికి ప్రయత్నిస్తాను. నా ఛానల్ని కనుక ఎవరైనా కొత్తగా చూసినట్లయితే అంజు తెలుగు అమ్మాయి వ్లాగ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా చేస్తే కనుక నేను పెట్టే ప్రతి వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. బాయ్ ఫ్రెండ్స్.